హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఈరోజు బీరకాయతోని బాయింగన్ కర్రీ చేస్తే ఎలా ఉంటుంది? బీరకాయతో వంకాయ కర్రీ చేస్తారా? కాదండి, బాయింగన్ మసాలాతో బీరకాయ కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చెయ్యండి, యుల్ బీ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. బీరకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, నువ్వులు, పల్లీలు, చింతపండు, టమాటా, ఆయిల్, అల్లం. సో ఫస్ట్ ఏం చేయాలంటే పల్లీలు ఎన్ని తీసుకుంటారంటే ఈ పావు కిలో బీరకాయ, ఇది బీరకాయ ముక్కలు ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పావు కిలో బీరకాయలకి ఒక 3 టీ స్పూన్స్ పల్లీలు తీసుకుంటే 1.5 టీ స్పూన్ అందులో సగం నువ్వులు తీసుకోండి. జస్ట్ మీరు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తారు కదా ఇందులో, అందులో ఒక 2-3 ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ పెట్టుకోండి. అండ్ కొంచెం చింతపండు. ఈ పల్లీలు నువ్వులు కొంచెం బాగా ఫ్రై చేసి దాంట్లో చింతపండు, ఉల్లిపాయ వేసి, జీలకర్ర, వెల్లుల్లి, ఈ 6 ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేస్తే మనకి ముద్ద అయింది. జస్ట్ ఒక 3 to 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ చాలు. సో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, ఇవి పోపులో వేసేస్తున్నా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పోపులో వేసాను. మనం వెల్లుల్లి ఆల్రెడీ ఈ మసాలాలో వేసినాం కాబట్టి నేను ఓన్లీ అల్లం కొంచెం వేస్తున్నాను, లైట్గా, వెరీ లిటిల్. వేసామా లేదా? నేను బీరకాయలు వేసేస్తున్నాను. పావు కిలో బీరకాయలు, ఒక పొడుగు బీరకాయ, 1/2 కిలోకి 2 వచ్చినాయి, ఒకటి వాడుతున్నాను. ఒక టమాటా. ఒక 2 మినిట్స్ మగ్గిందండి. ఇట్లాగా కొంచెం పసుపు వేస్తున్నాను. మీరు గమనించారా లేదో, ఆ టమాటాలు పెద్ద ముక్కలు కట్ చేశాను నేను. టమాటా లాగా ఉండాలని ట్రై చేస్తున్నా. అండ్ ఈ కర్రీకి సరిపడా 1.5 టీ స్పూన్ ఉప్పు, మీరు తిన్నంత కారం. నేను 1.5 టీ స్పూన్ కారం వేసాను. ఒక 2 మినిట్స్ సిమ్. ఈలోపు వేడి నీళ్ళు పెట్టుకున్నా, నేను హాట్ వాటర్ పోస్తా. సో చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ముక్క మునిగే వరకు వాటర్ పోస్తున్నాను సిమ్లోనే. ఇంకా నుంచి మొత్తం బీరకాయ మనం పెద్ద ముక్కలు కోసాము, కానీ లేత బీరకాయ మంచిగా ఉడకనివ్వండి. సో మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు బీరకాయ వీటన్నిటితోటి ఉడికినాక అప్పుడు ఈ మసాలా వేస్తాను. దాదాపు 7-8 నిమిషాలు ఉడికింది. ఇదిగోండి, మనం నిన్న నూరి పెట్టుకున్న మసాలా ఇది 1 వీక్ 10 డేస్ దాకా నిల్వ ఉంటుంది మీకు. దాంట్లోంచి నాకు ఇక్కడ ఎంత కావాలి, ఒక 1.5-2 టీ స్పూన్స్ మీకు ఫస్ట్లో చూపించాను కదా, అదే మసాలా 2 టీ స్పూన్స్ వేసాను. కలిపేస్తున్నాను. పల్లీలు, నువ్వులు దీనికి ఇచ్చే టేస్ట్ మామూలుగా ఉండదు. కొంచెం చింతపండు కలిసింది, గుర్తుంది కదా. అండ్ ఆ ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లి ఫ్లేవర్ అంతా వస్తుంది. ఏగానే ఎంత చిక్కగా మారిపోయిందో చూడండి. కరివేపాకు లేతదని చెప్పి నేను లాస్ట్కి వేస్తున్నాను, ఆ ఫ్లేవర్ అలాగే ఉండాలని. ఇట్లా లేత దొరికి వాడగలిగితే వాళ్ళ అదృష్టవంతులు నా దృష్టిలో. కొత్తిమీర కూడా వేస్తాను. 2 మినిట్స్ అంతే, 2-3 మినిట్స్. బీరకాయ ఉడికిపోయింది. లాస్ట్లో ఇది వేసాను. దాన్ని కొంచెం మగ్గనిద్దాం. చాలు. లైట్గా అక్కడక్కడ ఆయిల్ బయటకు వస్తుంది. కట్టేసాను స్టవ్. కొత్తిమీర చల్లేసాను. తెచ్చాలండి. ఇది బిర్యానీలోకి, అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, అన్నిట్లోకి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెజిటేరియన్లో కొత్త టేస్ట్లని ఇన్వెంట్ చేయడం నాకు చాలా ఇష్టమైన పని. అందులో ఇది మీరు తప్పకుండా చేసి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అద్భుతమైన రెసిపీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.